అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం ఉపాధ్యాయ దినోత్సవం అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుగా గుర్తుంచుకుంటాం. అసలు ఎవరి సర్వేపల్లి రాధాకృష్ణ? మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. దాని తర్వాత అతని రెండవ టర్మ్ వచ్చేసి రాష్ట్రపతిగా కూడా చేశారు. అంతేకాదు మనకి విదేశాంగ మంత్రి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా కూడా పనిచేశారు. అసలుకి ఈయన ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈయన గురించి ఎందుకు మనం మాట్లాడాలి? ఒకప్పుడు మన భారతదేశంలో చాలా వరకు పాఠశాలలు కానీ లేకపోతే కళాశాలలు కానీ ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు నడిపించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళలో కూడా ముఖ్యంగా మిషనరీస్ నడిపించేవాళ్ళు. ఈ మిషనరీస్కి ఎంత బద్ధకం అంటే ఉదగమండలం అనే ఊరి పేరుని ఊటీ చేశారు, విశాఖపట్నం అనే పేరుని పలకలేక వైజాగ్ చేశారు, చట్టోపాధ్యాయ పలకలేక చటర్జీ, బటోపాధ్యాయ పలకలేక బెనర్జీ చేసేసారు. ఇలాంటి కాలంలో అప్పుడు ఉన్న బ్రిటిష్ దారులు తెల్లవాళ్ళు మన సంస్కృతి, మన ఆచారాల గురించి తెలుసుకోవడం కోసం సంస్కృతాన్ని నేర్చుకున్నారు, దాన్ని అనువాదించారు కూడా. అలా మన రామాయణాన్ని, భారతాన్ని, ఇంకా వేదాలని అనువాదించిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి వచ్చేసి మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, మామూలుగా ప్రతి శ్లోకానికి భావం ఉంటుంది, కానీ తన భావాన్ని వేరుగా అర్థం చేసుకొని తన పుస్తకాలు ప్రచురించారు. ఈ భావాలని, ఈ పుస్తకాన్ని చదివిన చాలామంది హిందువుగా పుట్టినందుకు బాధపడతా ఉండేవాళ్ళు. మన మతంలో ఇంత దురాచారాలు ఉండేవా, మన మతం అంత అనాగరికమైందా అనే బాధ ఉండేది. అలాంటి సమయంలోనే ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు నరేంద్రనాథ్. నరేంద్రనాథ్ అంటే అందరికీ తెలియకపోవచ్చు, కానీ స్వామి వివేకానంద అంటే అందరికీ తెలుసు. స్వామి వివేకానంద గారి గురువు గారు వచ్చేసి రామకృష్ణ పరమహంస. అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని బాగా మోటివేట్ చేసింది, ఆయనకి ప్రేరణ ఇచ్చింది ఎవరంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అన్ని మతాలకు సంబంధించిన సభలు జరిగాయి. ఎక్కడంటే చికాగో ఎక్కడ ఉందంటే అమెరికాలో. ఆ సభ జరిగినప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదటిసారిగా ప్రపంచంలో ఆ పదాన్ని వాడిన మొదటి వ్యక్తి స్వామి వివేకానంద. దాని తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆ సభ ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. అతను ఎంతలా ప్రాచుర్యం పొందారంటే అక్కడ ఉన్న తెల్లవాళ్ళందరూ స్వామి వివేకానందని థండర్ మాంక్ అని పిలవటం మొదలుపెట్టారు. ఆయన తీసుకొచ్చిన స్ఫూర్తి, ప్రేరణ వీటితోనే సర్వేపల్లి రాధాకృష్ణ అనే ఒక సాధారణ బాలుడు, తిరుత్తణిలో జన్మించిన సాధారణ బాలుడు హిందూ ఫిలాసఫీ గురించి చదవటం మొదలుపెట్టాడు. అసలుకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా వరకు మన వేదాలు, 4 వేదాలు, 5 ఉపవేదాలు, ఇంకా అనేక లలిత కళలు, అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, ఇలా చాలా ఫిలాసఫీస్ చదివారు. శంకరాచార్యుడు బాగా ఆకట్టుకున్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అద్వైతాన్ని చదివారు. అద్వైతాన్ని చదివిన తర్వాత దాని నుంచి అభేదాన్ని ఒక కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చారు. అంతేకాకుండా వేదాంత గురించి చాలా మందికి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే వేదాలు, ఉపవేదాలు అంతా సారాంశం అంతా వేదాంతాలోనే ఉందని, అవంతా కాకుండా వేదాంతాలని మనం ఆచరించాలని చెప్పి వేదాంత ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లారు. దాంతోపాటు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్లో క్లాసులు చెప్పారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా ఉన్నప్పుడు జాన్ ఎఫ్ కెండీ గారిని కలిశారు. జాన్ ఎఫ్ కెండీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైట్ హౌస్లో అక్కడ ఒక ఛాంబర్ ఉంటుంది, దాన్ని ఓవల్ ఆఫీస్ అంటారు. ఓవల్ ఆఫీస్ అంటే అది ప్రెసిడెంట్ యొక్క ఛాంబర్ అన్నమాట. అలాంటి చోట హైలీ డిగ్నిటరీ పర్సన్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తారు. అలాంటి చోటుకి ఇన్వైట్ చేయడమే కాక 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తితో దాదాపు 3 గంటలు మాట్లాడారు. 3 గంటలు మన హిందూ ఫిలాసఫీ గురించి, మన భారతదేశం గురించి, వీటన్నిటి గురించి చర్చించారు జాన్ ఎఫ్ కెండీ గారితో. అంతేకాదు మామూలుగా తెల్లవాళ్ళు ఏం చేశారంటే మనల్ని అనాగరికులుగా చిత్రీకరించారు. వెస్టర్న్ ఎడ్యుకేషన్ సుపీరియర్ అని
వాళ్ళ గ్రీకు, లాటిను, ఇలియాడు, ఇంకా త్రోజాన్ వార్ ఇలాంటి పెద్ద పెద్ద ఎపిక్స్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. అలాంటి సమయంలో మన రామాయణం, మహాభారతం, అద్వైతం, అవేదం వీటి గురించి ఓరియంటల్ స్టడీస్ని ఒక సబ్జెక్టుగా కరికులంలో ఇంక్లూడ్ చేయాలని, ఇది కూడా ఫిలాసఫీలో ఒక పార్ట్గా ఉండాలని చెప్పి దానికోసం విశిష్టమైన కృషి చేసి ఆక్స్ఫర్డ్లో ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి, దాని తర్వాత ఓరియంటల్ స్టడీస్ అంటే ఈస్ట్ సైడ్ ఉన్న దేశాలన్నీ అంటే చైనా, జపాన్, థాయిలాండ్, ఇండోనేషియా ఇలా ఉన్న ఓరియంటల్ కంట్రీస్ అన్నిటికి సంబంధించి చాలా వరకు థీసిస్ని సబ్మిట్ చేశారు. దానివల్ల అప్పటి వరకు మరుగున పడిపోయి ఉన్న మన భారతదేశ ఫిలాసఫీ, స్పిరిచువలిజం ఇదంతా ఒక్కసారిగా బయట వ్యక్తులందరికీ తెలిసింది. వీళ్లతో పాటు దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్ పెట్టి మన వేదాన్ని ఫాలో అవ్వాలని చెప్పి, విగ్రహారాధన చేయకూడదని చెప్పి రిఫార్మ్ తీసుకొచ్చారు. అలానే గొప్ప ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పులే గారు, ఆమెను ఎంతమంది అవమానించినా కానీ మహిళల ఔన్నతి కోసం, మహిళల విద్య కోసం చాలా పోరాడారు. అలానే మన తెలుగు దేశంలో కందుకూరి వీరేశలింగం గారు కన్యాశుల్కం లాంటి పుస్తకాలు, గురజాడ అప్పారావు గారు ఆయన పాటలు ఇవన్నీ రాసి మనల్ని ఉత్తేజుల్ని చేశారు. వీళ్లే కాకుండా కందుకూరి వీరేశలింగం గారి భార్యమణి వచ్చేసి పాపాయమ్మ, అలానే మన కృష్ణ పత్రిక నడిపిన ముట్టూరి కృష్ణారావు, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాళ్ల, గాడిచల్ల హరిసర్వోత్తంరావు వీళ్ళంతా మనల్ని చైతన్యం చేశారు. అలానే మొదటిసారి దేశద్రోహం కింద జైలు పాలైన బాల్ గంగాధర్ తిలక్ సెడేషన్ ఛార్జెస్ మీద జైలు పాలయ్యారు. ఆయన కూడా లోకమాన్య తిలక్ అని చెప్పి చాలా మందికి గురుస్థానాన్ని దాకా వెళ్ళిపోయారు. గోపాలకృష్ణ గోఖలే, అలానే ఎంజి రనడే వీళ్ళందరూ నెక్స్ట్ టర్మ్ లీడర్స్ లైక్ గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ వచ్చారంటే వీళ్ళ వల్లే. వీళ్ళందరి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి అలాంటి గొప్ప గొప్ప మహానుభావులందరినీ సంతరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి.